ఫార్మాస్యూటికల్స్ మనాళ్ళు చేసేదేంటంటే పెద్ద పెద్ద సంస్థలు తయారు చేసిన వస్తువుల్ని పేటెంట్‌లో నుంచి బయటకొచ్చిన తర్వాత ప్రాసెస్ రీఇంజినీరింగ్ చేసి తక్కువ ధరలో సప్లై చేస్తారు. ఒకవేళ మనం భయపడినట్లుగా ఎక్స్‌ట్రీమ్ పొజిషన్ పడి 25% టారిఫ్ పడితే కూడా దాని మూలంగా వచ్చే నష్టం ఉంటుందా అంటే అవకాశం లేదు. అందువల్ల ఈ టారిఫ్ మూలంగా ఇండియాలో నుంచి లార్జ్ క్వాంటిటీస్‌లో ఎక్స్‌పోర్ట్ కాబడుతున్నటువంటి మందులకి లేదా వాటి ధరలకి, వాటి యొక్క ప్రాఫిట్ మార్జిన్‌లకి ఇండియాలో కంపెనీస్‌కి ఇంపాక్ట్ పడే అవకాశం తక్కువ. ఒకవేళ పడినా కూడా మాక్సిమం 1-2% కన్నా ఎక్కువ పడే అవకాశం లేదు మార్జిన్ లెవెల్‌లో. అందువల్ల మన దేశానికి ఫార్మాస్యూటికల్స్‌లో కూడా వచ్చే ప్రమాదం లేదు. ప్రస్తుతానికి మాత్రం ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీలో మీకు ఉన్న కంపెనీలో ఏదైనా ఒక కంపెనీ అమెరికాకి ఎక్స్‌పోర్ట్ చేస్తుంటే ఏప్రిల్ 2 తర్వాత కంపెనీ తీవ్రంగా నష్టపోతుందా అంటే ధర తగ్గినా అది తగ్గకూడనంత తగ్గినట్లే అని భావించాలి కానీ తగ్గవలసినంత తగ్గిందేమో అని భయపడవలసిన అవసరం లేదు అని మాత్రం చెప్పొచ్చు.